డేట్ ఆఫ్ బర్త్ తెలియదు, చదువుకోలేదు కదా, పేదకుటుంబం పల్లెటూరు తెలియదు. సో డేట్ ఆఫ్ బర్త్ తెలియదు. యేసుక్రీస్తుని ఎలా చూపించడానికి ప్రయత్నం చేశాడు? శ్రామికుడు, పరిచారకుడు, పని చేయడానికి వచ్చాడు, పనోడు, చిన్నోడు. సో అవేమి ఆయన అర్థమవుతుంది. యోహాను సువార్తకు వస్తే యేసుక్రీస్తు ఎవరని చెప్తున్నాడు? దేవుడని చెప్తున్నాడు, దేవుడి కుమారుడు చెప్తున్నాడు. దేవుడికి పుట్టుకుంటుందా? ఆయనే ఆరంభం. అందుకు యోహాను సువార్త 1:1 వచ్చింది ఏముంటుంది? ఆది యందు వాక్యముండును, వాక్యమే దేవుడై ఉండెను. దేవుడై ఉండడు, వాక్యము దేవుడి యొక్క ఉండెను. అంటే ఆది నుంచి దేవుడు ఉన్నాడు. ఆయనే యేసుక్రీస్తు. అంటే యేసుక్రీస్తు ఎప్పటి నుంచి ఉన్నాడని చెప్తున్నాడు? ఆది నుంచి. మత్తయి ఏం చెప్పాడు? యేసుక్రీస్తు ఎవరి నుంచి వచ్చాడని చెప్తున్నాడు? అబ్రహాం నుంచి వచ్చాడు, దావీదు నుంచి వచ్చాడని చెప్తున్నాడు. అదే లూకా సువార్తలోకి వెళ్తే లూకా ఎక్కడి నుంచి వచ్చాడని చెప్తున్నాడు? ఆదాము నుంచి. దేవుడు నుంచి ఆదాము వస్తే ఆదాము నుంచి యేసుక్రీస్తు వచ్చాడని చెప్తున్నాడు. మనకేం చెప్పాడు? ఏం చెప్పాలి? పట్టించుకోలేదు, అవేం రాయన. అర్థమవుతుంది పిల్లలు? ఒక వ్యక్తి యొక్క ఉద్దేశాలు వాళ్ళ రచనల్లో కనబడుతున్నాయి. వాళ్ళ పుస్తకం అంతా ఆ ఉద్దేశం కిందనే నడుస్తుంది. ఒకవేళ మీరు ఎంతో ఆలోచిస్తే మత్తయి రాసినట్టు కొండ మీద ప్రసంగం ఎవరైనా రాశారా? 3 అధ్యాయాలు రాశారు. ఇంత మన భాషలో చాట భారతం రాశాడు మత్తయి. లూకా రాశాడా? సింపుల్గా రాస్తాడు. మార్కు సింపుల్గా రాస్తాడు. అసలు యోహాను మర్చిపోయాడు అనుకుంటా పాపం, కొండ దగ్గర లేడు ఆయన. అంతేనా? కొండ మీద ప్రసంగం చేసేటప్పుడు యోహాను లేడా? 12 మంది శిష్యులు ఉన్నారుగా, మర్చిపోయాడా పాపం? ఎవ్వరు ఏది మర్చిపోరా. అసలు వాళ్ళు యేసు ప్రభు చేసిన అద్భుతాలు రాయడానికి కూర్చుంటే పుస్తకాలు వెళ్ళిపోతాయి. అలాంటప్పుడు మర్చిపోయే అవకాశం ఉందా? లేదు. ఈ మర్చిపోయాడు అనుకుంటే రాయించిన పరిశుద్ధాత్మ దేవుడు మర్చిపోయే అవకాశం ఉందా? లేదు కదా. సో గ్రంథకర్త తాను ఏం చెప్పాలనుకుంటున్నాడో, తన ఉద్దేశం ఏంటో దాన్ని ఫోకస్ చేసుకొని తన విషయాలన్నీ చెప్పడానికి ప్రయత్నం చేశాడు. అందుకే కొండ మీద ప్రసంగం అసలు యోహాను టచ్ చేయడు. యోహాను ఏం చెప్పడానికి ట్రై చేస్తాడో తెలుసా? 7 విషయాలు. నేనే పునరుత్థానం, అది నేనే వెలుగు, నేనే జీవాహారం. మిగతా వాళ్ళు ఎవరైనా రాశారు ఆ మాటలు? అవి దైవత్వానికి సంబంధించిన విషయాలు కాబట్టి వాటినే యోహాను రాశాడు. అర్థమవుతుందా? ఇంకా చెప్పాలంటే మత్తయి బోధలు ఎక్కువ రాస్తాడు, మార్క్ తక్కువ రాస్తాడు, లూకా బోధలు కొంచెం ఎక్కువే రాస్తాడు. అంటే అన్ని దేని కింద నడుస్తున్నాయి? వాళ్ళ ఉద్దేశం క్రిందనే నడుస్తుంది. సో నేను మత్తయి సువార్త చదివేటప్పుడు ఈ మత్తయి చెప్పిన ఉద్దేశం అనే చెట్టు కింద కూర్చొని నేను చదవాలి. ఎప్పటి వరకు తరాలు మారిన, అర్థమవుతుందండి? తరాలు మారిన, భాష మారిన, ప్రాంతం మారిన, ఏం మారినా కానీ నేను అక్కడే ఉండి చదవాలి. మత్తయి ఏం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడో అదే తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. నేను బోధించేటప్పుడు కూడా అదే బోధించాలి. అప్లికేషన్లోకి వచ్చేటప్పుడు కొంచెం మార్పు. ఇప్పుడు సంఘానికి చెప్పాలి, అప్పుడు మత్తయి యూదులకి రాశాడు, ఇప్పుడు యూదులో మనము కాదు. అయితే సబ్జెక్ట్ అయితే అదే ఉంటుంది, కానీ దాన్ని అప్లికేషన్లోకి వచ్చేటప్పుడు దాన్ని నేను సంఘానికి అన్వయించి చెప్పేటప్పుడు ఇప్పుడు పరిస్థితులకు దాన్ని నేను ఎలా అర్థం చేసుకోవాలో అలా మరిచి చెప్పాలి. అప్పుడు దేవుడు మాట్లాడతాడు. అప్పుడు దైవ స్వభావంలోనికి మరచడానికి నేను పనిచేయను. ఎందుకో తెలుసా? నేను బోధించేసి అయిపోయింది. ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? జీవం ఉన్న వాక్యం, దేవుడు ఏం చెప్పాలనుకున్నాడో అదే చెప్పాను. కాబట్టి ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం, లాక్ పెడితే కనెక్ట్ అయిపోయి ఓపెన్ అయిపోతున్నట్టుగా ఆ వాక్యం ఆ లోపల పనిచేయడం ప్రారంభిస్తుంది. ఇప్పుడు నేను పనిచేయాల్సిన పని లేదు. అసలు నేను పనిచేస్తే ఏం మార్పు రాదు. సో
వాక్యం పని చేయడానికి నేను ద్వారము అవ్వాలి. నేను ద్వారం అవ్వాలి అని అంటే బైబిల్ గ్రంథాన్ని ఎలా చదవాలో, ఎలా చదివి అర్థం చేసుకొని బోధించాలో ఆ పని చేయడానికి మాత్రం నేను సిద్ధంగా ఉండాలి, కష్టపడాలి. ఓకే. సో 2 పద్ధతులను చూసాం. ఒకటి, నేను ఉద్దేశం తెలుసుకొని చదవాలి. 2, చదువుతూ అబ్బా ఇదే ఉద్దేశం వస్తాను. ఇప్పుడు ఆ పద్ధతి చాలా కష్టం. ఆ పద్ధతి లేకుండా ఆల్రెడీ చదివి అంతా చదివి తరాలు చదివేసి మనకి ఈజీ చేసి పెట్టారు, ఉద్దేశాన్ని మనకు చెప్పేశారు. సో ఇప్పుడు ఉద్దేశం తెలుసుకొని ఈజీగా చదవచ్చు. సో ఈ 2 రోజుల్లో మనం సువార్తలు మాత్రమే చూస్తాం, మిగతా పుస్తకాలు చూడండి. అయితే మీకు ఇచ్చిన నోట్స్లో లాస్ట్ పేజ్ ఉంటుంది. లాస్ట్ పేజ్లో ప్రతి పుస్తకానికి ఉన్న ఉద్దేశం ఏంటో మీకు ఇవ్వడం జరిగింది. ఒకసారి ఓపెన్ చేసి చూడండి. ఉన్న 27 పుస్తకాలు ఉన్న 27 పుస్తకాలకు ఉన్న ఉద్దేశాలు మీకు నోట్స్లో ఇవ్వడం జరిగింది. సో ఆ ఉద్దేశాన్ని మీరు మైండ్లో పెట్టుకొని మీరు చదువుతున్నప్పుడల్లా మీకు అది గుర్తుండాలి. చాలా ఉద్దేశాన్ని ఖచ్చితంగా మైండ్లో పెట్టుకొని ఆ చెట్టు కింద కూర్చొని నేను చదవాలి. రోమాపత్రిక చదువుతున్నాను. రోమాపత్రికలో పౌలు ఒక ఉద్దేశంతో రాశాడు. నేను చదివేటప్పుడు ఆ ఉద్దేశాన్ని చదువుకొని దాన్ని మైండ్లో పెట్టి దాన్ని నేను చాలాసేపు ఆలోచించాను. ఓహో ఇది ఇలా చెప్పాడా, సో దీన్ని బట్టి నేను ఎలా ఆలోచించాలి, నేను పుస్తకం చదివేటప్పుడు ఎలా చదవాలి, సో ఇలా చదువుకుంటూ ఇలా ప్రతి పుస్తకానికి ఒక ఉద్దేశం ఉంది. నేను చదివేటప్పుడల్లా ఎప్పుడు ఆ చెట్టు కింద కూర్చొని అంటే రోమపత్రిక చదువుతున్నప్పుడు రోమపత్రిక ఉద్దేశం తెలుసుకొని ఓహో దీన్ని బట్టి నేను ఈ పుస్తకం చదవాలన్నమాట అని స్టార్ట్ చేయాలి. ఒకవేళ అలా కాకుండా నేను చదవడం స్టార్ట్ చేస్తే అర్థమవుతుంది బైబిల్ ఎలా. ఇదిగో ఫస్ట్ వచ్చిన మనం చదివాం, మనుష్యుని ఊహ నుంచి పుట్టలేదు. ఎక్కడి నుంచి పుట్టింది? అక్కడ రాయబడిన మాట ప్రేరణ అన్నమాట చూస్తాం, దైవావేశం. ఓకే చూస్తాం. సో అలాగే ఇప్పుడు ఏమవుతుందో తెలుసా, నాకు ఉద్దేశం తెలియకుండా చదివితే నేను నా ఆలోచనతో చదవడం ప్రారంభిస్తాను. సో అలా ఎప్పుడు బైబిల్ గ్రంథాన్ని చదవకూడదు అనేది స్పష్టంగా అర్థం చేసుకోవాలి. రేపు క్లియర్గా మ్యాక్సిమం మనం చూడగలిగినన్ని అధ్యాయాలు, చూడగలిగినన్ని ఇంపార్టెంట్ విషయాలు, ఒక్కొక్క విషయాన్ని మనం ఎలా చదవాలి అలా అన్నీ చదువుకుంటూ వెళ్తాం. మీకు సింపుల్గా అర్థం కావడానికి ఒక 2 వచనాలు నేను మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తాను. మత్తయి సువార్త 5వ అధ్యాయం 13వ వచనం. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వల్ల సారం పొందును? తర్వాత నెక్స్ట్ లైన్ చదువు. అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడి ఉంటే గాని అది దేనికి పనికిరాదు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము. చాలు 2 విషయాలు మాట్లాడండి. మీరు ఉప్పు, మీరు వెలుగు. ఉప్పు అంటే ఇప్పుడు మీరు ఒక ప్రసంగం చేయాలి, మీకు లైన్ ఇచ్చారు. ఏం లైన్ అంటే మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు, ప్రసంగం చేయాలి. ఏం ప్రసంగం చేస్తారు చెప్పండి. వంటగది గుర్తుకు వస్తుంది మనకి. వంటగదిలో ఉన్న ఉప్పు మనకంటే బాగా స్త్రీలు ప్రసంగం చేయగలరు, ఎందుకంటే వంటల్లో ఎక్కువ ఉప్పు వాళ్ళే. ఓకే, వాస్తవానికి ఆయన వంట ఉప్పు చెప్పాడా? అర్థం కాదు, ఆలోచించాలి. అర్థమవుతుంది. మరి నేను అసలు ఎలా ఆలోచించాలి? నాకేం తెలుసు దేవుడు ఏం చెప్పాడు?
క్వశ్చన్ ఏంటంటే, నాకు ఎలా తెలుసు దేవుడు ఏం చెప్పాడు? నువ్వంటే చదువుకున్నా ఏదో చెప్తున్నావు, నువ్వేమో మాయ ఏదో చెప్పుకుంటారు, నీకు ఎవరో బోధించుంటారు, నువ్వు చెప్తున్నావు. ఎవరో బోధించున్నావు. అర్థమవుతుంది కదా? వాక్యాన్ని బోధిస్తుంది. బాగా గుర్తుండాలి, వాక్యం బోధిస్తుంది. లూకా సువార్త 14:34-35 వచనం. లూకా సువార్త 14:34-35 వచనం. మంచిదే గాని ఆ, ఉప్పు నిస్సారమైతే దేనివల్ల దానికి సారం కలుగును? దేనివల్ల? సేమ్ అదే కదా, యేసు ప్రభు బోధే కదా. అర్థమవుతుందా? ఆయన కూడా మాట్లాడింది ఉప్పు గురించి. లూకా అదే రాస్తున్నాడు, మత్తయి అదే రాస్తున్నాడు. చదువు నెక్స్ట్. అది భూమికైనను ఎరువుకైనను పనికిరాదు కనుక. ఏది పనికిరాదు? భూమికైనను అంటే ఏ ఉప్పుల గురించి మాట్లాడుతున్నాడు? వంటగది ఉప్ప, పంట పొలాల ఉప్ప? అర్థమైందా? వంటగది ఉప్పుల గురించి మాట్లాడుతున్నాడా, పంట పొలాలకు ఉపయోగించే ఉప్పుల గురించి మాట్లాడుతున్నాడా? పంట పొలాలు. ఓకే, అది భూమికైనను ఎరువుకైనా. అంటే ఉప్పును దేనికి వాడుతున్నారు? సారం ఉన్నప్పుడు దేనికి వాడతారు? భూమికి, ఎరువుకి వాడతారు. ఆ ఉప్పుల గురించి మాట్లాడుతున్నారు యేసు ప్రభు. మనం ఏ ఉప్పు గురించి మాట్లాడతాం? వంటగదిలో ఉప్పు గురించి మాట్లాడతాం. అది వేస్తే రుచి ఉంటుంది, అది లేకుండా ఏ కూర తినలేము. ఓకే, ఇవి మాట్లాడతాం. సో ప్లీజ్ దయచేసి వాక్యం వివరిస్తుంది. సో నేను వాక్యం ఏం వివరించిందో దాన్ని చదువుకోవాలి, వెతుక్కోవాలి. వాక్యంలోనే ఉంటుంది. సో దాన్ని నేను దేవుడి ఉద్దేశం, ఉప్పు ఎలా ఉంటుందో, ఏ ఉప్పును వాడటానికి, ఏ ఉప్పుల గురించి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడో నేను అది తెలుసుకొని అది చెప్పడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడు దేవుడి ఉద్దేశం నాకు స్పష్టంగా అర్థమవుతుంది, నేను స్పష్టంగా బోధించగలను. అర్థమవుతుంది. మరి ఒకవేళ వంటగది ఉప్పుల గురించి చేస్తే ప్రసంగం కాదా? అర్థమవటానికి విషయాలు ఏమీ లేవా? అర్థమవుతాయి. అది ప్రసంగమే, అది కూడా అర్థమవుతుంది, నేను కాదంట్లా. కానీ ఆత్మ ఫలింపు అయితే జరగదు. అది ప్రపంచంలో ఎంత పెద్ద దైవజనుడు చెప్పినా, ఓకే, సరిగ్గా ఉద్దేశాన్ని కలిగి ఎంత చిన్న దైవజనుడు చెప్పినా అర్థమవుతుందా? ఎక్కడ దేవుడు పనిచేయాలో, దేవుడి వాక్యం పనిచేయాలో అక్కడ దేవుడు పనిచేస్తాడు. ఆ వాక్యం పనిచేస్తాడు. అంత ప్రాముఖ్యం. ఇప్పుడు వెలుగు అంటే ఏంటి? వెలుగు అంటే ఏంటి? సో దీనికి మీనింగ్ మనం లూకా సువార్తలో వచ్చిన తర్వాత చూద్దాం. వెలుగు అంటే ఏంటి? వెలుగు ఫార్మల్ ఏమనగా వచ్చేస్తా లేదా మన ప్రసంగం? ఖచ్చితంగా మీరు చేశారో లేదో నాకు తెలియదు, నేను చేశాను. వెలుగు ఫలములు వస్తుంది. మీరు లోకానికి వెలుగు అనగానే సో మనం వెలుగు అంటే ఎట్లా ఉండాలి చాలా వచ్చేస్తాయి, గుర్తుకొచ్చేస్తాయి మనం. వాస్తవానికి ఇక్కడ ఈ కాంటెక్స్ట్ వెలుగు అంటే మీనింగ్ ఏంటి? అక్కడే చదువుతాం ఒకసారి, అక్కడే చదువుతాం. 3వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయం. వెలుగైన కొండ మీద నుండి పట్టణము. ఒక నిమిషం, కొండ మీద ఉండే పట్టణం ఎవరికైనా కనపడకుండా ఉంటుందా? అందరికీ కనపడుతుంది. ఇప్పుడు మీరు విజయవాడ వెళ్ళేటప్పుడు సింగనగర్ బ్రిడ్జ్ ఉంటుంది. బ్రిడ్జ్ మీద చాలాసార్లు వెళ్ళుంటారు. నైట్ టైం వెళ్ళారు అనుకోండి, సింగనగర్ బ్రిడ్జ్ మీద నుంచి పక్కన చూస్తే కొండ మీద అసలు ఇల్లు భలే కనపడుతుంటాయి. లైటింగ్ సూపర్ ఉంటుంది. చిన్న చిన్న లైట్లు ఉంటాయి ఇంట్లో. అంటే దూరం మీద కొండ మీద ఎక్కడో ఉంటాయి కదా, అవన్నీ భలే కనపడుతుంటాయి. సో కొండ మీద ఉన్న పట్టణం నైట్ టైం లైట్ వేస్తే ఎలా కనపడుతుందో అలాగే మీరు కనపడాలి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ లైన్ చూద్దాం. మనుషుడు దీపం వెలిగించి కొంచెము కింద పెట్టరు కానీ సో దీపం వెలిగించిన తర్వాత ఎక్కడ పెట్టాలి? దీపస్తంభం మీద పెట్టాలి. దాన్ని దాచిపెట్టకూడదు.
ఇది చెప్తున్నా. నెక్స్ట్ మనుష్యులు మనుషులు మీ సత్క్రియలను చూచి నీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని ఆ, మహిమపరచునట్లు మహిమపరచునట్లు వారి ఎదుట వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపని వారి ఎదుట మీ వెలుగు. అంటే వెలుగు అంటే ఏంటి ఇక్కడ? ఏంటి ఇక్కడ? సత్క్రియలు. అంటే మీరు ఒకసారి వెలిగింపబడిన తర్వాత మీ క్రియలు మారకపోతే ప్రయోజనము లేదు. ఇక్కడ వెలుగు సత్క్రియలని సూచిస్తుంది. అర్థమవుతుందా? వెలుగుకి డెఫినిషన్ ఏది ఇవ్వాల? వెలుగుకి డెఫినిషన్ వాక్యమే ఇచ్చేసింది. సో నేను వెలుగు గురించి చెబితే వాక్యం ఏం చెప్తుందో ఆ కాంటెక్స్ట్ లో వెలుగు అని అంటే అదే చెప్పాలి. వెలుగు సంబంధులు అంటే ఎవరు? అక్కడ సత్క్రియలు కాదు అండి. వెలుగు సంబంధులు చీకటి సంబంధులు అన్నారు అనుకోండి. వెలుగు సంబంధులు అంటే సింపుల్ గా రక్షింపబడిన వారు, చీకటి సంబంధులు అంటే రక్షణ పొందిన వారు. ఆ కాంటెక్స్ట్ లో అంటే ఆ సందర్భములో వెలుగు అని అంటే రక్షణకు సాదృశ్యం. ఈ సందర్భంలో వెలుగు అని అంటే వెలుగు అంటే సత్క్రియలు. ఇక నేను చెప్పిన డెఫినేషన్ చివరి 16 వచనం మళ్ళీ చదువుదాం ఒకసారి. మనుషులు ఒక నిమిషం మీ సత్క్రియలను చూచి ఏం చూస్తారు? సత్క్రియలను చూస్తారు. ఆల్రెడీ దీనికి సంబంధించిన విషయాలు చూసాం. ఓకే, కొండ మీద ఉన్న పట్టణం కనపడకుండా ఉంటుందా? వెలిగింపబడిన వాడు ఏం చూపించాలి? సత్క్రియలు తన జీవితంలో చూపించాలి. అవి కనపడకుండా ఉన్నాయి అంటే అర్థం ఏంటి? వాడు వెలిగింపబడి కూర్చుంటున్నాడు అంటే అర్థం ఏంటి అంటే దాని వల్ల ఉపయోగము లేదు. వెలిగింపబడి చీకట్లో ఉన్నాడు, అది మీరు. కాబట్టి నేనేం చూపించాలి ఇప్పుడు? నా సత్క్రియలు చూపించాలి. అంటే ఇక్కడ ఈ కాంటెక్స్ట్ లో వెలుగు అర్థం ఏంటి? సత్క్రియ. మనం మార్చేది ఏం లేదు. అర్థమవుతుందండి? ఉన్నది బాగా చదివి దాని అర్థం, దాని వివరణ చెప్పడానికి ప్రయత్నం చెయ్యటమే గొప్ప విషయం. అర్థమవుతుందండి? ఇందులో మర్మాలు ఏమీ లేవు, ఇందులో గొప్ప ఎవరు లేరు. ప్రసంగాలు ఆల్రెడీ ఇన్బిల్డ్ దేవుని వాక్యంలో ఆల్రెడీ ఉన్నాయి. నేనేం చేయాలి అంటే చదివి బయటకు తీయడానికి ప్రయత్నించాలి. అక్కడ కూడా ఎవరు సహాయం చేస్తారు? దేవుని సహాయం చేస్తారు. నాకు ఆసక్తి, శ్రద్ధ, గౌరవం నాకు ఉండాలి. పిచ్చు కాదు. ఓకే, అర్థమవుతుంది కదా? సో ఇది వ్యత్యాసం. ఓకే, సెకండ్ పాయింట్లో లేదా సెకండ్ పాయింట్లో లేదా మీ బుక్లో ఉంది చూడండి. ఏముంది? రెండోది సందర్భం. అది మీకు బాగా అర్థం కావడానికి ఆల్రెడీ నేను మీకు ఉప్పు వెలుగును తీసుకొని వచ్చాను. సో ఇప్పుడు సందర్భంలోకి వెళ్దాం. రెండో విషయం సందర్భం. ఉద్దేశం ఎంత ప్రాముఖ్యమో సందర్భం కూడా అంతే ప్రాముఖ్యం. సందర్భం బహుశా సువార్తంలో అయితే 3 రకాలుగా ఉంటుంది. 1 ఉపమానం, 2 బోధ, 3 అద్భుతం. ఇది మీ నోట్స్లో లేదు, ఇది రాసుకున్నాను. సందర్భం 3 రకాలుగా కనబడుతుంది. అయితే ఉపమాన రీతిగా అయినా కనబడుతుంది. ఓకే, అర్థమవుతుందా? లేకపోతే బోధ అయినా అయి ఉండాలి, లేకపోతే అద్భుతమైన అయి ఉండాలి. మీకు అర్థం కావటానికి మత్తయి సువార్త 5వ అధ్యాయం కొండ మీద ప్రసంగం. కొండ మీద ప్రసంగం అంతా 3 అధ్యాయాలు.
3 అధ్యాయాలు. కొండ మీద ప్రసంగం అంత ఉద్దేశం ఏంటి అంటే సందర్భం ఏంటంటే దేవుడు పరలోక రాజ్యానికి వారసులు అవ్వాలి అని అంటే మీరేం చేయాలి చెప్తున్నాను. అది సందర్భం. అర్థమవుతుందండి? అది సందర్భం. ఈ కొండ మీద ప్రసంగం దాటి అయిపోయిన తర్వాత సందర్భం ఇంకోటి మారిపోతుంది. 8వ అధ్యాయంలో అద్భుతం జరిగింది. ఎవరు అద్భుతం? 2 అద్భుతాలు జరుగుతాయి. ఒకటి కుష్ఠరోగి యొక్క స్వస్థత, 2 శతాధిపతి యొక్క దాసుడి యొక్క స్వస్థత. ఓకే, చాలా జాగ్రత్తగా తెలుసు. కొండ మీద ప్రసంగంలో ఉపమానాలు ఉన్నాయి, కొండ మీద ప్రసంగంలో బోధలు కూడా ఉన్నాయి. ఓకే, కొండ మీద ప్రసంగం అయిపోగానే 2 అద్భుతాలు కనబడుతుంది. ఓకేనండి? కొండ మీద ప్రసంగంలో ఉపమానాలు ఏమన్నా ఉన్నాయా? ఉపమానాలు ఏమన్నా ఉన్నాయా చూద్దాం. ఓకే, బోధలు అయితే ఉన్నాయి. ముందు ఏమున్నాయి? ధన్యతలు ఉన్నాయి. ఉపమానాలు వచ్చి ఇప్పుడు మాట్లాడుకున్న ఉప్పు వెలుగు. ఉపమానం అంటే పోలిక చెప్పాడు. జస్ట్ పోలిక. మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు, మీరు లోకమునకు వెలుగు అయినారు. బహుశా ఉపమానం కాకపోతే చిన్న పోలిక అనుకోవచ్చు. ఇంకా ఉపమానం గురించి మనం మాట్లాడుకోవాలి అంటే కనుక మత్తయి సువార్త 13వ అధ్యాయంలో మనం చూసాం. విత్తువాని ఉపమానం. విత్తువాని ఉపమానం చెప్తున్నాడు అని అంటే ఎందుకు చెప్తున్నాడు అని అంటే ఉద్దేశమును చూపించడానికే ఈ సందర్భం. పరలోక రాజ్య సందర్భాన్ని చెప్తున్నాడు, పరలోక రాజ్యం గురించి చెప్తున్నాడు. సందర్భం అది. ఆయన పరలోక రాజ్యం గురించి చెప్తున్నాడు. ఈ పరలోక రాజ్యం మత్తయి సువార్త ఉద్దేశానికి సరిపోతుంది. ఎప్పుడు లింక్ అయి ఉంటాయి. ఆ చెట్టు కొమ్మకు ఆ చెట్టుకు ఏ చెట్టు కొమ్మలు ఉంటాయి? ఆ చెట్టు కొమ్మలే, ఆ చెట్టు ఆకులే ఉంటాయి. ఓకే, చెట్టు కొమ్మ సందర్భం మనం అనుకుంటే చెట్టు ఆకు తోటి ఉంటుంది వస్తుంది. 3rd పాయింట్ వస్తుంది. ఈ సందర్భం ఆ చెట్టునే ఉంటుంది. అంటే మత్తయి సువార్త యొక్క ఉద్దేశానికి ఖచ్చితంగా సందర్భము లింక్ అయి ఉంటుంది. ఖచ్చితంగా అంటే ఉద్దేశం ఏదైతే ఉందో దాన్ని చెప్పడానికే ఈ సందర్భాన్ని చెప్పాడు. మీకు అర్థం కావాలంటే మీకు లోపలికి వెళ్ళి చెప్తాను. 12వ అధ్యాయం ఉంటుంది. 12వ అధ్యాయం 22వ వచనం, 23, 24 వచనం. విస్మయం ఉంది. ఈయన దావీదు కుమారుడు కాడా అని చెప్పుకొనిచుంది. పరిసయ్యులు ఆ మాట విని వీడు దేవులకు అధిపతి అయిన బయల్జెబూలు వలననే కాదండి. చాలు. 22వ వచనంలో ఏం జరిగింది? దయ్యం పట్టిన వ్యక్తి యొక్క ఏం జరిగింది? స్వస్థపరిచారు. స్వస్థపరచగా ఏం మాట్లాడుకుంటున్నారు అక్కడ? ఈయన దావీదు ఎప్పుడైనా స్వస్థపరిచాడా? ఎప్పుడైనా దావీదు స్వస్థపరిచాడా? మహా చేస్తే సౌలు దెయ్యం పడితే సితారా వాయిస్తే దెయ్యము వదిలిపోయి. అది విడుదల కాదు, స్వస్థత కాదు. రోగం వస్తే స్వస్థత అంటారు, దెయ్యం పడితే విడుదల అంటారు. ఓకే, ఒక్కసారి నా దావీదు స్వస్థపరిచాడా? స్వస్థపరచాడు. మరి అప్పుడు దావీదు కుమారుడు కాడా అని ఎందుకు మాట్లాడుకుంటున్నారు? అర్థమవుతుందా? ఓకే, ఇప్పుడు అసలు మత్తయి సువార్తను యూదుడికి ఎందుకు రాస్తున్నాడు అని అంటే మీరు ఇంతకాలం మెస్సయ్య వస్తాడు అని ఎదురు చూశారు కదా, ఆ మెస్సయ్య ఎవరో కాదు, యేసుక్రీస్తే. ఆయనను మీరు విశ్వసించండి, నమ్మండి, తెలుసుకోండి అని చెప్పడానికి తన సువార్త అంతా రాశాడు. ఓకే, మత్తయి సువార్త అంతా ఆ ఒక ఉద్దేశం చుట్టూనే తిరుగుతున్నారు. సో ఈ 12వ అధ్యాయంలో అద్భుతం జరిగింది. అద్భుతం జరగగానే అక్కడ ఉన్న వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు? ఈయన దావీదు కుమారుడు కదా. అంటే ఎవరు దావీదు కుమారుడు అంటే ఎవరై ఉంటారు? యేసుక్రీస్తును రాజుగానే గుర్తించేశారు. అద్భుతం జరగగానే ఏమి గుర్తించారు? రాజును గుర్తించారంటే మెస్సయ్య యొక్క పరిచర్యలలో ఆయన స్వస్థతలు చేస్తాడు అని ప్రవచనాలు ఉన్నాయి పాత నిబంధన గ్రంథం. ఇప్పుడు ఆ ప్రవచనాలన్నీ నెరవేర్చబడుతున్నాయి. అది చూసిన కొంతమందికి ఏమర్థమైంది? ఆయన మెస్సయ్య. అందుకే వాళ్ళు ఏమన్నారు? ఈయన దావీదు కుమారుడు అలా అద్భుతం చేయగాలి. అంతేగాని దావీదు కుమారుడికి స్వస్థతకు సంబంధం ఉంది కాదు. దావీదు కుమారుడికి యూదుల రాజుకు సంబంధం ఉంది. దావీదు కుమారుడికి మెస్సయ్యకు సంబంధం
ఉంది. దాని గురించి మనం మాట్లాడుతున్నాం. అప్పుడు అక్కడ ఉన్న పరిచయం ఏమన్నారు? పరిచయకి ఇష్టం లేదు. ఈయన మెసేజ్ ఏంటి, ఈయన మనకు రాజు ఏంటి, యేసుక్రీస్తు మనకు మెసేజ్ వస్తాడు, ఈయన కాదు. అందువల్ల ఏమన్నారు? వీడు ఐజుగుల వల్ల దెయ్యాన్ని వెళ్ళవచ్చు. మనం మాట్లాడుకుంటే వెంటనే ఏమాడుతున్నారు మీరు? వీడు దెయ్యాల వల్ల దెయ్యాన్ని వెళ్ళవచ్చు. ఇప్పుడు యేసు ఏం మాట్లాడి చూద్దాం. వాస్తవానికి ఆయన యేసుక్రీస్తు అన్నారా వాళ్ళు? అల్లా. అక్కడ ఉన్న ఎవరైతే ఈ దావీదు కుమారుడు కాడా అని అన్నారో వాళ్ళతో మాట్లాడతాను. లేకపోతే వాళ్ళు తలంచారు అంతే. వీళ్ళు మెసేజ్ ఏంటి కాదు, మనకు ఎదురు చూసే మెసేజ్ వేరు. వీళ్ళు దెయ్యాల వల్ల వైద్యుల వల్లే దెయ్యాన్ని నలుగురితో మోపం అనుకున్నారు. వాళ్ళ తలంపులు ఎరిగాడు యేసుడు. వెంటనే ఏం మాట్లాడతాడు ఆయన? తనకు తానే విరోధముగా ఏర్పడిన ప్రతి రాజ్యము. ఒక నిమిషం, ఇక బోర్డు మీద రాస్తాను చూడండి, చదవండి. తనకు తానే విరోధంగా వేరుపడిన ప్రతి రాజ్యము పాడైపోవు. తనకు తానే విరోధంగా వేరుపడిన ఏ పట్టణమైనను ఏ ఇల్లైనను నిలవదు. సాతాను వెళ్ళగొట్టినేడలా తనకు తానే విరోధంగా వేరుపడు. ఓకే, అసలు నేను నా రాజ్యాన్ని ఎలా పాడు చేసుకుంటా? మీరు నన్ను దెయ్యం అంటారు. నేను దెయ్యం వల్ల వస్తే నా రాజ్యాన్ని నేను ఎలా పాడు చేసుకుంటా అంటే ఆడికి దెయ్యం పట్టింది కదా. దెయ్యం పట్టేటట్టు చేసింది ఎవరు? దెయ్యం. ఓకే, అది దెయ్యం పని. నేను దెయ్యం దగ్గర నుంచి వస్తే నేను ఆ దెయ్యాన్ని విడగొడితే గొడవ ఎవరికి వస్తుంది? మా ఇద్దరి మధ్యలో గొడవ అవుతుంది. అంటే మా రాజ్యాన్ని మేమే నేను ఎందుకు పాడు చేస్తా? ఒక మీనింగ్ అయితే ఇంకొక మీనింగ్. నేను యూదుల కోసం వచ్చాను. నేను నా రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చాను. నా రాజ్యం వీళ్ళు. నేను వీళ్ళను ఎందుకు పాడు చేస్తాను? అర్థమవుతుందా? నెక్స్ట్ అంటే నేను సాతాన్ని వెళ్ళగొడితే నా రాజ్యాన్ని నేనే కూర్చుకున్నట్టు కదా. ఓకే, నెక్స్ట్. తనకు తానే విరోధంగా వేరుపడు. అట్లయితే వాని రాజ్యం ఎలాగ నిలుచును? నేను బయల్జెబూలు వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడలా మీ కుమారులు ఎవరి వల్ల వాటిని వెళ్ళగొట్టుచున్నారు? సరే, నేను సరే బయల్జెబూలు వల్ల వెళ్ళగొడుతున్నాను. మీ కుమారులు ఎలా వెళ్ళగొడుతున్నారు? క్వశ్చన్కి ఆన్సర్ లేదు. మా పిల్లలు దేవుని వల్ల వెళ్ళగొడుతున్నారు అని అంటే నేను కూడా దేవుని వల్ల వెళ్ళగొడుతున్నాను అని మీరు ఒప్పుకుంటున్నాను. కానీ మీ పిల్లలు దెయ్యం వల్ల వెళ్ళగొడుతున్నారు అని అంటే నేను కూడా అలాగే ఒప్పుకుంటారు వాళ్ళు. ఓకే, సో అక్కడితో వాళ్ళకి ఆన్సర్ చెప్పేశారు. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే జరిగిందేమో అద్భుతం. టాపిక్ అంతా దేని చుట్టూ తిరుగుతుంది? రాజ్యం చుట్టూ. అర్థమవుతుందా? యేసుక్రీస్తు తన రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చాడు. ఆయన రాజు. ఆ విషయం అద్భుతం జరగగానే కొంతమందికి అర్థమైంది, కొంతమంది ఒప్పుకోలేదు. సో డిస్కషన్ అంతా దేని చుట్టూ తిరుగుతుంది? రాజ్యం చుట్టూ తిరుగుతుంది. యేసుక్రీస్తు యూదులకు రాజు. ఆయన తన రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చాడు. ఇది మత్తయి యొక్క ఉద్దేశం. సో ఆ ఉద్దేశం అధ్యయనంలో కనబడుతుందా లేదా? సందర్భంలో ఈ సందర్భంలో జరిగిందేంటి? అద్భుతం జరిగింది. కానీ అద్భుతం జరిగినా దాని వెనక దేవుని ఉద్దేశం ఏంటి? నేను రాజును, నేను రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చాను. నేను నా రాజ్యాన్ని పాడు చేసుకున్నాను. ఆయన తన రాజ్యాన్ని పాడు చేసుకోడు, తన పట్టణాన్ని పాడు చేయడు, తన ఇల్లును పాడు చేయడు. రాజ్యము పట్టణంలో యెరూషలేము కాదు, ఇల్లు తన ప్రజలు. ఎవరిని దేవుడు పాడు చేయడు. సో ఉద్దేశం క్రిందే ప్రతి సందర్భం తిరుగుతుంది. ప్రతి సందర్భం ఉద్దేశాన్నే చూపిస్తూ ఉంటుంది. దానికి దీనికి ముడి ఎప్పుడు ఉంటుంది. పరస్పరం ఒకదాంతో ఒకటి నడుస్తూనే ఉంటాయి. ఇలా 28 అధ్యాయాలు వెళ్తానే ఉంటాయి. మత్తయి సువార్త, మార్క్ 16 అధ్యాయాలు, లూకా 24 అధ్యాయాలు, యోహాను సువార్త 21 అధ్యాయాలు, రోమా పత్రిక 16 అధ్యాయాలు, కొరింథీ పత్రిక 16 అధ్యాయాలు. ఇలా ప్రతి పుస్తకం ఆ ఉద్దేశమును చూపిస్తూనే అందులో అధ్యాయంలో జరుగుతున్న ప్రతి అధ్యాయము, ఆ అధ్యాయంలో జరుగుతున్న ప్రతి సంఘటన దానికి ముడిపడే ఉంటుంది. ఇది బాగా అర్థం కాదు. ఓకే,
అర్థమవుతుందా? సో బైబిల్ చదివేటప్పుడు నాకు ఇంకా జ్ఞాపకం ఉంచుకోవాల్సిన ఒకటి మీరు ఇంకొన్ని వచనాలు చదివితే 25-26 వచనంలో దేవుని రాజ్యం మీ మధ్యనే ఉన్నది. చూద్దాం, అదే 12వ అధ్యాయం 25-26 దయచేసి ఎవరైనా చదివించండి. ఆయన వారి తలంపులను ఎరిగి వారితో ఇట్లా తనకు తానే విరోధంగా ఏర్పడిన ప్రతి రాజ్యమును పాడైపోతుంది. తనకు తానే విరోధంగా ఏర్పడిన ఏ పట్టణమైనను ఏ ఇల్లైనను ఎరువదు. సాతాను వెలగొట్టినలా తనకు తానే విరోధంగా ఏర్పడింది. దేవుని ఆత్మ వలన వెలగొట్టుచున్నాడు నిశ్చయముగా దేవుని రాజ్యము మీ యొద్దకు. దేవుడు ఏం చెప్తున్నాడు? రాజ్యము వచ్చేసింది. అర్థమైందా? వాళ్ళు దేనికోసం ఎదురు చూస్తున్నారు? శిష్యులు ఎప్పుడు యేసుక్రీస్తుని ఏమడుగుతారు? చూద్దామా, అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 6వ వచనం. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు ప్రభువా ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యము యూదుల మైండ్ అంతా ఎప్పుడు ఒక చోట తిరుగుతుంటారు. ఎక్కడ రాజ్యం ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు తెస్తాం? 24వ అధ్యాయం మత్తయి సువార్త అదే అడుగుతారు. అయ్యా నీ రాకడ ఎప్పుడు? సూచనలు ఏంటి? మన మైండ్ అంతా రాజ్యం చుట్టూ తిరుగుతుంది. ఎప్పుడు వస్తాడు మా రాజు? వస్తే ఆయన తన రాజ్యాన్ని ఎప్పుడు స్థాపిస్తాడు? స్థాపించి ఈ రోమీల్ని ఎప్పుడు ఎడగొట్టేస్తాడు? ఇదే ఎదురు చూస్తున్నారు. వాళ్ళు అడిగే ప్రశ్నలు కూడా అలాగే ఉంటాయి. ప్రభు ఏమన్నాడో తెలుసా? రాజ్యం మీ మధ్యలోనే. అంటే అద్భుతం ఎందుకు చేశాడు? నేను రాజును, నేను నా రాజ్యాన్ని మీ మధ్యలోకి తీసుకొచ్చేసా అని చెప్పడానికే అద్భుతం జరిగింది. కానీ మనం ప్రసంగించేటప్పుడు ఏం చేస్తాం? మన ప్రసంగాలన్నీ దేని చుట్టూ తిరుగుతాయి? అద్భుతం చుట్టూ తిరుగుతాయి. ఉద్దేశం తెలియకపోతే ప్రసంగాలన్నీ దేని చుట్టూ తిరుగుతాయి? అద్భుతాల చుట్టూ తిరుగుతాయి. ఓకే, అర్థమవుతుందా? ఇప్పుడు అన్వయంలోకి వచ్చేటప్పటికి ఎలా చెప్పవచ్చు? దేవుడి రాజ్యంలో ఉన్న తన ప్రజలకు దేవుడు స్వస్థత కూడా ఇస్తాడు. ఎంత బాగుంది! అర్థమవుతుందా? అప్పుడు ప్రసంగం అంతా దేని చుట్టూ తిరగదు, స్వస్థత చుట్టూ తిరగదు. ప్రసంగం అంతా దేని చుట్టూ తిరుగుతుంది? దేవుడి ఉద్దేశం చుట్టూ తిరుగుతుంది. ఆ సందర్భంలోనే నువ్వు ఉంటావు. అప్లికేషన్కి వచ్చేటప్పటికి, అంటే అన్వయంకు వచ్చేటప్పటికి నువ్వు స్వస్థతల గురించి కూడా చెప్తావు. స్పష్టంగా అర్థమైపోతుంది, కనెక్ట్ అయిపోతుంది అంతే దేవుని వాక్యం. కానీ నేను స్వస్థత చుట్టూ తిరిగాను అనుకోండి, ఇక్కడ మనకి వాక్యము లోపలకు ఇక్కడ వరకు వస్తుంది అంతే. ఇక్కడ వరకే వస్తుంది, తెలుస్తుంటుంది. ఆత్మ అయితే ఫలింపు జరగదు. ఇంపాసిబుల్. ప్రసంగం కాదా? ప్రసంగమే. దేవుని వాక్యం కాదా? దేవుని వాక్యమే. దేవుని స్వస్థపరిచే దేవుడే. కానీ సందర్భం దాని గురించి చెప్పట్లా. ఉద్దేశం అయితే అందుకు కాదు. కాబట్టి నేను ఎగ్జాక్ట్గా అదే చెప్పాలి. ఓకే, అంతమంది సందర్భం అంటే ఇది. సో ఉపమాన రీతిగా ఉండొచ్చు, బోధ రీతిగా ఉండొచ్చు, అద్భుతమైన అయి ఉండొచ్చు. ఏదైనా ఈ సందర్భం దేన్ని సూచిస్తుంది? ఈ సందర్భం ఎప్పుడు పాయింట్అవుట్ చేసి ఉద్దేశంగా చూపిస్తుంది. అది ఉపమానమైనా, అది బోధైనా, అది అద్భుతం. సందర్భం ఈ మూడింట్లో ఏ రూపంలో ఉన్నా కానీ ఇవి మూడు దీన్నే సూచిస్తాయి. ఆ చెట్టు బొమ్మలు వేరే చెట్టు బొమ్మలు ఉండవు. సో ఆ ఉద్దేశం క్రింద దాన్ని చెప్పడానికే రచయిత, గ్రంథకర్త ప్రయత్నము చేస్తూ ఉంటాడు. ఓకే, ఇంకా మీరు బైబిల్ గ్రంథం చదివేటప్పుడు జాగ్రత్త తీసుకోవాల్సిన చాలా ప్రాముఖ్యమైన విషయం ఇవి. ఈ నోట్స్లో లేవు, సో మీరు రాసుకుంటే చాలా మంచిది. బైబిల్ గ్రంథాన్ని చదివేటప్పుడు ఒక వచనాన్ని వచ్చినాక నేను ఎప్పుడు చదవకూడదు. అర్థమైందా? వచ్చినాక నేను ఎప్పుడు చదవకూడదు. ఎందుకు అని అంటే, వచనం ఒక సందర్భంలో ఉంది, ఆ సందర్భం ఉద్దేశానికి సంబంధించింది.
కాబట్టి నేను వచనం చదువుతున్నప్పుడు ఆ వచనం సందర్భానికి సంబంధించిన కాదా చూసుకోవాలి. వచనాన్ని వచనంగా చదివితే అసలు నా జీవితంలో అర్థం కాదు. ఇది ఇంకా మీకు బాగా అర్థం కావాలి. నాకు ఒక అధ్యాయంలో ఒక పదం అర్థం కావాలనుకోండి, నాకు ఆ పదం ఉన్న వచనం అర్థం కావాలి. ఆ వచనం అర్థం కావాలనుకోండి, నేను వచనంలో ఉన్న సందర్భాన్ని అర్థం చేసుకోవాలి. ఆ సందర్భం అర్థం కావాలి అని అనుకోండి, ఆ అధ్యాయం నాకు సరిగా అర్థం కావాలి. ఈ అధ్యాయం నాకు బాగా అర్థం కావాలనుకోండి, నాకు మిగిలిన అధ్యాయాలతో కూడా, అంటే దానికి ముందున్న అధ్యాయాలన్నీ అర్థం కావాలి. ఆ ముందున్న అధ్యాయాలన్నీ కూడా బాగా అర్థం కావాలి అని అంటే కనుక నాకు పుస్తకం యొక్క ఉద్దేశం అర్థం కావాలి. అర్థమవుతుందా? ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, మీరు మత్తయి సువార్తలో ఉన్న 2వ అధ్యాయాన్ని చదువుతున్నారు. 2వ అధ్యాయాన్ని చదువుతున్నప్పుడు మీరు బ్లాంక్ మైండ్తో, అంటే ఖాళీ మైండ్తో 2వ అధ్యాయాన్ని చదవకూడదు. మీరు 2వ అధ్యాయాన్ని చదివేటప్పుడు 1వ అధ్యాయంలో ఏం జరిగిందో మీకు గుర్తుండాలి. అందులో ఉన్న ప్రాముఖ్యమైన విషయాలు, అంటే మత్తయి సువార్త 1వ అధ్యాయాన్ని ఎందుకు చెప్పాడు, ఆ విషయాన్ని మోసుకొని ఒక బ్యాగ్లో పెట్టుకొని 2వ అధ్యాయానికి వెళ్ళాలి. 2వ అధ్యాయం చదివేశారు, 3వ అధ్యాయానికి వెళ్తున్నారు. ఇప్పుడు మీరు బ్యాగ్లో ఏమేమి విషయాలు గుర్తుండాలో తెలుసా? 3వ అధ్యాయం అర్థం కావడానికి 1, 2 అధ్యాయంలో ఉన్న ప్రాముఖ్యమైన విషయాన్ని సంచులు వేసుకొని 3వ అధ్యాయం దగ్గరికి వెళ్ళాలి. ఇలా 28 అధ్యాయాలు చదవాలనుకోండి, ఎన్ని విషయాలు మీకు గుర్తుండాలి? 27వ అధ్యాయంలో ఉన్న ప్రాముఖ్యమైన విషయాలన్నీ మీకు మీ సంచులో ఉండాలి. లేకపోతే ఒప్పులో కావేసినట్టే, పొరపాటు చేసినట్టే, మీకు అర్థం కావాలి. మత్తయి సువార్త 20వ అధ్యాయం 1వ వచనం. ఏలైనగా పరలోక రాజ్యము ఒక ఇంటి యజమానుని పోలి ఉపమానం చెప్తున్నాడు. పరలోక రాజ్యం 16వ వచనం చూడండి. ఈ ప్రకారమే మొదటి వారు కడపటి వారు మొదటి వారు చాలు. ఈ ప్రకారం ఏ ప్రకారం? ఇప్పుడు 19వ అధ్యాయం 31వ వచనం చూడండి. మొదటి వారు అనేకులు కడపటి వారు చాలు. 19వ అధ్యాయం 31వ వచనంలో ఒక విషయం చెప్తున్నాడు. ఆ విషయాన్ని ఎక్కడ కంప్లీట్ చేశాడు? 20వ అధ్యాయం 16వ వచనంలో కంప్లీట్ చేశాడు. అంటే 19వ అధ్యాయం 31వ వచనంలో చెప్పిన విషయం నాకు అర్థం అవ్వాలంటే నేను ఎక్కడ దాకా రావాలి? ఓకే, నాకు 20వ అధ్యాయంలో 16వ వచనం అర్థం కావాలంటే నాకు లింక్ ఎక్కడుంది? 19:31లో ఉంది. ఇలా చదవాలి, అప్పుడే నాకు అర్థమవుతుంది. అంత ఈజీ ఏం కాదు, అంత ఈజీ ఏమి కాదు. కానీ వేరే మార్గం లేదు. ఇది ఒకటే మార్గం, ప్రపంచం మొత్తానికి ఇది ఒకటే మార్గం, ఇక వేరే మార్గము లేదు. కాబట్టి నేను ఏం చేయాలి? చచ్చినట్టు ఇక్కడే కష్టపడాలి. ఈ మార్గంలోనే కొట్టుకోను ఏదో ఒకటి చేసి నేను చదవాల్సింది. నో చాయిస్, నో అదర్ వే. ఇంకొక మార్గం లేదు. నేను ఖచ్చితంగా ఇలాగే బైబిల్ని చదవాలి. ఇలా చదివినప్పుడు పిల్లల ఆ తృప్తి, ఆ ఆనందం, ఆ ఫలింపు మీరు ఒక్కరే అనుభవిస్తారు. ఒకవేళ మీరు సేవకులైతే మీ సంఘం కూడా ఆ ఫలాన్ని అనుభవిస్తారు. అప్పుడే దైవ స్వభావంలోని మనం వెళ్తాం, మన సంఘాన్ని నడిపించగలుగుతాం. పిల్లల వాక్యమే నడిపిస్తుంది. నా ప్రసంగం నడిపించదు, నా తెలివితేటలు నడిపించవు, ఏమీ నడిపించవు. సో నేను ఏం చేయాలో తెలుసా? వాక్యాన్ని ఉన్నట్టు చెప్పాలి. ఉద్దేశం ఏం చెప్తుందో దాన్ని అర్థం చేసుకుని దాని కిందే ఉండి ప్రతి సందర్భాన్ని నేను చదవాల్సిందే. అప్పుడే నేను సరిగ్గా చెప్పగలను. అప్పుడే దేవుని వాక్యం ఆ లోపల పనిచేయడం ప్రారంభిస్తుంది. ఇప్పుడు మత్తయి సువార్త 1వ అధ్యాయాన్ని మీరు ఎప్పుడైనా చదివారా? చదివి ఉంటారు, గుర్తుందా? అసలు దానివల్ల ఏ రోజన్నా అనిపించకుండా చదివారా? ఎందుకు తెలుసా? పేరు లేని అర్థంలో అర్థమవుతుందా? కానీ ఎంతమంది యూదులు ఆ మాటకు వస్తే
అసలు మన తల వెంట్రుకలో ఉన్న యూదులు అర్థమవుతుందా? మత్తయి సువార్త 1వ అధ్యాయం చదివి రక్షింపబడ్డారు. నమ్ముతారండి? ఇది వాస్తవం, సత్యం. మత్తయి సువార్త అసలు మనకి చిరాకు 1వ అధ్యాయం చదవాలి, నిజం, ఇది వాస్తవం. ఈ పేర్లను ఎవరు చదువుతాడు? 2వ అధ్యాయం చెప్పారు. ఓకే, కానీ మత్తయి సువార్త 1వ అధ్యాయము యూదుల జీవితాలను తలకిందులు చేసేసింది. ఎందుకో తెలుసా? మత్తయి యూదులకు బాగా అర్థం అవడానికి రాశాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయం యూదుడు 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 యూదుడికి ఏం కావాలి? యేసుక్రీస్తు వంశావళికి ప్రూఫ్ కావాలి. ఆ ప్రూఫ్ యూదులను అనేక మందిని మార్చింది. మనకు అర్థమే కాదు అది. అసలు మన జీవితానికి మార్చినట్టు ఒక్క పాయింట్ కూడా ఉన్నట్టు అనిపించదు. అది పేరులే కనబడదు మనకి. అక్కడ నుంచి వాడు వచ్చాడు, వాడి నుంచి వీడు వచ్చాడు, ఇదే ఉంటుంది. కానీ యూదులకి అది సువార్తకి ద్వారం, రక్షణకు ద్వారం ఏమి? 1వ అధ్యాయం. సో ఉద్దేశం ఎంత ప్రభావం తీసుకొస్తుందో తెలుసా? ఓకే, మనం కాకపోవచ్చు, కానీ దానిలో నుంచి సంఘంలో అన్వయించి చెప్పడానికి చాలా విషయాలు ఉంటాయి అందులో. అలా చదవండి, ఉద్దేశమే చదవండి. అప్లికేషన్లోకి వచ్చేటప్పటికి ఎలా చెప్పొచ్చు ఆలోచించండి, కూర్చోండి. దేవుడికి సహాయం అడగండి, ఆయన మనకు సహాయము చేస్తాడు. విభజించేసాం కదా, ఇప్పుడు ఆలోచన ఆయన చెప్తాడు అప్లికేషన్. సో ఎంత కష్టపడాలి? మొదటిది ఉద్దేశం, రెండవది సందర్భం. సో వాక్యం చదివేటప్పుడు పాటించాల్సిన ప్రాముఖ్యమైన విషయాలు నేను మీకు చాలా చెప్తూ వచ్చాను. సో అవన్నీ మీకు బాగా గుర్తున్నాయి. ప్లీజ్ దయచేసి ఇలా కాకుండా వేరే పద్ధతిలో మీరు బైబిల్ చదవడానికి ప్రయత్నము చేయద్దు. ఫస్ట్ పాయింట్. నా వల్ల కాదు అని అనుకుంటారా? లేక మీరు అక్కడ చెప్తారు. ఎందుకంటే ఇవాళ 12వ తారీఖు జూలై 12, 2021 కరోనా గుర్తు చేస్తాడేమో దేవుడు. అరే నువ్వు కరోనా కాలంలో కాన్ఫరెన్స్ వెళ్ళావు కదా, అక్కడ విన్నావు కదా. ఓకే, మాకు గుర్తుంది మన కరోనా 10th క్లాస్ ఎలాగో కరోనా కాన్ఫరెన్స్. ఓకే, సో ఛాన్స్ లేదు, తప్పించుకోవడానికి అవకాశం లేదు. కష్టపడి చదవాల్సింది. నాకు రాదు అని అనొద్దు, రాకుండా ఉండదు. ఎందుకంటే గ్రహించే జ్ఞానాన్ని, తెలివిని ఇచ్చేసాడు. అయితే నాకు కావాల్సింది శ్రద్ధ, ఆసక్తి, కష్టం. అర్థమవడానికి ఆల్రెడీ దేవుని ఆత్మ నా లోపల ఉన్నాడు, ఆయన నడిపిస్తాడు. కష్టపడడానికి ఇష్టపడి నేను కూర్చోవాలి అంతే. నో చాయిస్, నో అదర్ వే. ఇక వేరే మార్గం కూడా లేదు. సో ఇది రెండోది. మూడో విషయానికి వెళ్దాం. మీ నోట్స్లో లేదు, మూడోది టెక్స్ట్. ఆ సందర్భం నుండి కాంటెక్స్ట్. మూడోది టెక్స్ట్. ముఖ్య విషయం టెక్స్ట్. టెక్స్ట్ చాలా ప్రాముఖ్యం. మీకు అర్థం కాదు. పరలోక రాజ్య 13వ అధ్యాయంలో పరలోక రాజ్యం గురించి మ్యాక్సిమం అన్ని పరలోక రాజ్యం గురించే చెప్తాను. ఓకే, సందర్భం పరలోక రాజ్యం అయితే టెక్స్ట్ వచ్చేటప్పటికి ఒక్కొక్క సందర్భానికి ఒక్కొక్క టెక్స్ట్ వాడతాడు. చెప్పాలంటే ప్రతి కాంటెక్స్ట్కి ఒక టెక్స్ట్ వాడతాడు. కాంటెక్స్ట్ వచ్చి పరలోక రాజ్యం. మత్తయి సువార్త 13వ అధ్యాయం. కాంటెక్స్ట్ అంటే ఉద్దేశం, సారీ సందర్భం. పరలోక రాజ్యం. ఓకే, 1 నుంచి 23 వచనాల వరకు టెక్స్ట్ వచ్చి దేవుని వాక్యం. విత్తు అని ఉపమానం.
దేవుని విత్తు అనే ఉపమానం దేవుని వాక్యం. నెక్స్ట్ వచ్చేటప్పటికి గింజలు గురుగులు వస్తాయి, గురుగులు. నెక్స్ట్ ఇంకొంచెం వచ్చేటప్పటికి పులిసిన పిండి. నెక్స్ట్ ఇంకొంచెం వచ్చినప్పటికి సముద్రంలో చేపలు వారేశాడు. అన్ని పర్వత రాజ్యం గురించి. కానీ టెక్స్ట్ ఏమవుతుంది? చేంజ్ అవుతుంది. టెక్స్ట్ చేంజ్ అవుతుంది. అర్థమవుతుందా? సో టెక్స్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఉదాహరణ మత్తయి సువార్త 13:33 చూడండి. ఆయన మరి కుమారుడు వారితో చెప్పారు, పరలోక రాజ్యం ఒక స్త్రీ తీసుకుని పిండి అంతయు పులిసి పొంగు వరకు 3 కుంచెముల పిండిలో దాచిపెట్టిన పుల్లని పిండిని పోలింది. చాలు. పులిసిన పిండి పరలోక రాజ్య సందర్భాన్ని లేకపోతే కాంటెక్స్ట్ ని చెప్తున్నాడు. దాన్ని ఏ టెక్స్ట్ తో పోలుస్తున్నాడు? పులిసిన పిండి. పులిసిన పిండి అంటే మీకు ఏం గుర్తుకొస్తుంది? పులిసిన పిండి పాడైపోయింది, అంతేగా? ఈ పులిసిన పిండి వెళ్ళి మంచి పిండిలో ఒక డ్రాప్ వేసాం అనుకోండి, ఏమైంది? అది కూడా పాడైపోతుంది. అంటే పులిసిన పిండి అనగానే మీ మైండ్లోకి ఏం స్ట్రైక్ అవుతుంది? మీ మైండ్ ఒక నెగిటివ్ సెన్స్, ఒక చెడు అర్థం మీ మైండ్లోకి వస్తుంది, మీ మనసులోకి వస్తుంది, చెడు అర్థం. కానీ దాన్ని దేంతో పోలుస్తున్నాడు? ఏ సందర్భాన్ని చెప్పడానికి రాస్తున్నాడు ఆ టెక్స్ట్ని, ఆ ముఖ్య విషయాన్ని? పరలోక రాజ్యం. పరలోక రాజ్యం పాడైపోయిందా? మంచిదా? మంచిది. అంటే ఒక మంచిదాన్ని చెప్పడానికి ఇంకొక చెడ్డ ఉదాహరణ తీసుకున్నాడు, నెక్స్ట్ చెడ్డ విషయాన్ని తీసుకున్నాడు చెప్పాలంటే వాస్తవానికి. ఈ పులిసిన పిండితో ఎవరిని పోలుస్తూ మాట్లాడాడు? ఎవరిని పోలుస్తూ? 16వ అధ్యాయం మత్తయి సువార్తలోకి వస్తే యూదుల బోధన గురించి మాట్లాడారు. ఆ పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడు, యూదుల బోధన గురించి మాట్లాడతాడు. అర్థమవుతుందా? సో యూదుల బోధ నా లోపలికి వచ్చింది అనుకోండి, ఏమైంది? నన్ను పాడు చేసేస్తుంది. యూదుల బోధ నా లోపలికి వస్తే నన్ను పాడు చేస్తుంది. అక్కడ వాడాడు ఆ సందర్భాన్ని. అసలు పరిచయులకు వాడిన దాన్ని పరలోక రాజ్యానికి వాడతారు అసలు ఎవరైనా? వాడతారు? నెగిటివ్ సెన్స్ ఉన్నది. కానీ అక్కడ ఏం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు తెలుసా? పరలోక రాజ్యం ఒకళ్ళు ఎంటర్ అయితే ఆడేమైపోతాడు? పాడైపోతాడు. దేంతో? పరలోక రాజ్యంతో నింపబడిపోతాడు. పులిసిన పిండి ఎలాగైతే పక్క నుండి పాడు చేస్తుందో అది అవతలంలోకి వెళ్తే, అలాగే పరలోక రాజ్యం బీజం ఒకళ్ళు పడింది అనుకోండి, ఆయన మొత్తం పాడు చేస్తుంది. అంటే వాడు కూడా పరలోక రాజ్య సంబంధి అయిపోతాడు. నెగిటివ్ అర్థమే, కానీ కాంటెక్స్ట్లో పెట్టినప్పుడు ఈ టెక్స్ట్ భావం మారిపోయింది, అర్థం మారలా అని చెప్తున్నాను. దాని అర్థం మారలా. పులిసిన పిండి అర్థం ఎప్పుడు ఒకటే, కానీ దీన్ని తీసుకుని ఈ సందర్భంలో పెట్టేటప్పటికి ఈ సందర్భాన్ని బట్టి దాని భావం మారిపోయింది. పొద్దున మాట్లాడుకున్నాం కదా, ఇవాళ నువ్వు నా చేతిలో చచ్చావు. ఓకే, తెలంగాణ వెళ్ళి పోయాడు అన్నారు అనుకోండి, ఏమర్థమైంది? చచ్చిపోయాడని అర్థమైంది. ఆంధ్రాలోకి వచ్చి పోయాడంటే అంటే వెళ్ళిపోయాడని అర్థమైంది. అంటే అంటే ప్రాంతం మారిపోతే పదం అర్థం ఒకటే, దాని భావం మారిపోయింది. చచ్చాడు అని అంటే ఇక్కడ అక్కడ ఒకటే, లేకపోతే పోయాడు అని అంటే ఇక్కడ అక్కడ దానికి మీనింగ్ ఒకటే ఉంటుంది. కానీ వాడే ప్రాంతాన్ని బట్టి దాని భావం కొంచెం చేంజ్ అవుతుంది. సో టెక్స్ట్ చాలా ఇంపార్టెంట్. అయితే టెక్స్ట్ దేనికి లింక్ అయి ఉంటుంది? దేనికి లింక్ అయి ఉంటుంది? కాంటెక్స్ట్ లింక్ అయి ఉంటుంది. అంటే ఈ ముఖ్య విషయం దేనికి ముడిపడి ఉంటుంది? సందర్భానికి ముడిపడి. ఈ సందర్భం దేనికి ముడిపడి ఉంటుంది? ఉద్దేశానికి ముడిపడి. అది మూడు ఎట్లా వెళ్తాయి? ఒకదాంతో ఒకటి ముడిపడుతూ వెళ్తుంది. 28 అధ్యాయాలు ప్రతి భాగం ఇలాగే అవుతుంది. నో డౌట్, నో చేంజ్. మీరు ఏ అధ్యాయం తీసుకున్నారు, మీరు ఏ పుస్తకం తీసుకున్నారు, మీరు ఎలా తిప్పి చదువుదాం అనుకున్నారు, ఇలాగే అవుతుంది. ఒకవేళ ఇలా కాకుండా చదివితే ఎప్పటికీ అర్థం విధంగా వచ్చిన ఒక వచ్చినాక ఎప్పుడు చదవకూడదు.
ఆ వచనంగా చదివితే ఇదిగో ఇలాగే అర్థమైంది. అర్థమవుతుందా? ఒకవేళ మీకు అర్థం కావాలి, నూర్చెడు ఎద్దుకు ఎద్దు మూతికి చిక్కం కట్టదు, అంతేనా? బైబిల్లో రాసింది, తిమోతికి రాసిన పత్రికలో ఉంటుంది, నూర్చెడు ఎద్దు మూతికి చిక్కము. వాస్తవానికి అది రైటా రాంగా? రైటా రాంగా? ఓకే, రైతులు ఎవరు లేరేమో నేను కనుక్కుంటే రైతులు అడిగితే నూర్చెడు ఎద్దు మూతికి చిక్కం పెడతారంట, ఖచ్చితంగా చిక్కం పెడతారంట. కానీ దేవుడు ఏం చెప్పాడు? పాపం రైతు కాదుగా, వడ్డరిగా, ఆయన తెలియదు అనుకుంటా, అంతేనా? రైతు కాదుగా, వడ్డరిగా తెలియదు అనుకుంటా. లేదు, దేవుడికి తెలుసు. కానీ అది వాస్తవం కాదు. కానీ అక్కడ దేవుడు ఎందుకు ఉపయోగించాడు అని అంటే, పని చేసేవాడికి జీతం ఇవ్వమంటారా అని చెప్పాడు. అర్థమైందా? పని చేసేవాడికి జీతం ఇవ్వండి అని చెప్పడానికి ఉపయోగించిన సామెత, ఉపమానం ఇది. అంటే నూర్చెడు ఎద్దు మూతికి చిక్కం పెట్టద్దు అన్న సామెతను, లేకపోతే నానుడిని ఎందుకు వాడాడు అని అంటే, పని చేసినోడికి డబ్బులు ఇవ్వకుండా ఉండొద్దు అని చెప్పడానికి వాడాడు. వాస్తవానికి ఇది నెగిటివ్ సెన్స్. యేసు ప్రభు చెప్పింది నెగిటివ్ సెన్స్, కానీ దాని మీనింగ్ అయితే, దాని భావం అయితే పాజిటివ్. సో టెక్స్ట్ ఒకటే చదివితే అర్థం కాదు. టెక్స్ట్, కాంటెక్స్ట్, ఉద్దేశం, అంటే ముఖ్య విషయము, సందర్భము, ఉద్దేశం, మూడు జాగ్రత్తగా లింక్ చేసుకుంటూ చదవాలి. నేను 28వ అధ్యాయంలో ఉంటే నాకు ఉద్దేశం ఎప్పుడు గుర్తున్నారు, ఆ సందర్భం ఏంటో నాకు బాగా గుర్తున్నారు, తెలియాలి. ఈ మూడు లింక్ ఉన్నాయి కాబట్టి ఇలాగే బైబిల్ని చదవాలి. ఇలా కాకుండా చదవడానికి అవకాశము ఎన్నో చాయిస్, కష్టపడాలి. ఓకే, ఇక్కడ వరకు ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? ఇక్కడ డౌట్స్ ఉంటే అడగచ్చు. ఇలా కాకుండా చదివి ప్రసంగాలు చేయొచ్చు. ప్రసంగాలు బాగున్నట్టుగానే బాగుంటాయి వాస్తవానికి ప్రసంగాలు, కానీ ఆత్మ ఫలింపు అయితే ఉపయోగపడవు. సేవకులు తప్పు అని నేను మాట్లాడుతున్నా, వాళ్ళు సేవ సరిగా చేయటం లేదు నేను మాట్లాడుతున్నా, అవన్నీ రాంగ్. వాళ్ళకి వాక్యం ఒకటి తెలియకపోవచ్చు, కానీ తెలిసే అవకాశం అయితే దేవుడు మనకు ఇచ్చాడు. కాబట్టి నేనేం చేయాలి? ఇలాగే చదవాలి. ఇలా ఇలా చదువుతూ మాకు తెలియని సేవకులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అది కూడా సో దయచేసి మనం నేర్చుకుంటూ నేర్పించడానికి ప్రయత్నం చేద్దాం. అంతేగాని రానోని తప్పు పట్టి రానోని కించపరచడానికి మనము లేము. అది కూడా దేవునికి ఇష్టపడదు. అది దైవ స్వభావంలో భాగము కానే కాదు. అందుకే దైవ స్వభావం ఒకటి వస్తే నా బతుకు మొత్తం నా లక్ష్యము అదై ఉంటాను. అందులో భాగంగా దేవుని వాక్యం ఒకటి. అందుకే ఫస్ట్ ప్రిఫరెన్స్ దానికి ఇచ్చాం, సెకండ్ దేవుని వాక్యం ఇచ్చాం. ఇంకేమన్నా ఒకవేళ లేకపోతే ఈరోజు క్లోజ్ చేసుకొని రేపు ఫ్రెష్గా సువార్తలు విడివిడిగా చూసుకున్న తర్వాత, విడివిడిగా అందులో ఏమేమి విషయాలను చూసుకున్న తర్వాత అప్పుడు ఒక్కొక్క అధ్యాయంలోకి లోపలకు వెళ్దాం. మ్యాక్సిమం అధ్యాయం చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఒకవేళ వీలుంటే కొన్ని విషయాలు మీరు చదువుకొని రావడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఒకవేళ మీరు చదువుకొని వస్తే ఏమైనా డౌట్స్ ఉంటే అడగడానికి ఉంటుంది, ఇంకొంచెం నేర్చుకోవడానికి అవకాశము ఉంటుంది. సో ఒకవేళ ఎవరైనా మీకు నచ్చితే, మీకు కాన్ఫరెన్స్ నచ్చితే రేపు ఎవరికైనా చెప్పి వస్తానని విషయంలో చాలామంది ఉన్నారు. ఒకవేళ నాకు ప్రయోజనకరంగా ఉంది అని అనుకుంటే, ఇంకా ఆల్రెడీ మనం చూసాం, ఇదే మార్గం తప్పితే వేరే మార్గం లేదు. ఇక మనకి దిక్కు లేదు, ఇది ఒకటే దిక్కు, బైబిల్ చదవడం. సో వీలుంటే
చెప్పండి, తీసుకొని రండి. ఒకవేళ వీలుంటే ఇవాళ చెప్పింది మీరు ఎప్పుడైనా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి. రేపు ఇంకొంచెం స్పష్టంగా అధ్యాయ లోపలికి వెళ్ళి నేర్చుకున్నాం, ప్రార్థన చేసుకున్నాం.